ఇగో యావత్ భారతదేశ వ్యాప్తంగా ఎంపీ ఎలక్షన్ స్టార్ట్ అవుతున్నాయి కదా. ఇగో అందులో భాగంగానే మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఇగో గోడం నాగేష్ గారిని ఎన్నుకోవడం జరిగిందన్నమాట. ఇగో గతంలో మస్తు మంది బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ఇగో మస్తు ప్రయత్నాలు చేసిళ్ళు, కానీ వాళ్ళ ప్రయత్నం ఫలించలేదు. ఇక లాస్ట్కు మన గోడం నాగేష్ సార్ టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి ఒకరోజు ముందు వచ్చి ఇగో ఎంపీ టికెట్ని అయితే ఎట్లయినా సొంతం చేసుకున్నాడు. అంతేకాకుండా రాబోయే కాలంలో ఈ ఎంపీ కూడా సొంతం చేసుకుంటానని ఆడ అంటున్నాడు అన్నమాట. ఇక అది పక్కకి పెడితే ఇక మన దగ్గరికి వెళ్ళి రాజేష్ బాబు సార్ ఇగో దానికోసం ట్రై చేసిండు కదా ఎంపీ టికెట్ కోసం. ఇగో ఆయన రాలేదని నారాజులో ఉన్నాడని ఇగో ఇలా పోయి నాగేష్ సార్ ఆయనకు ఇగో పరామర్శించి బుజ్జగించి వచ్చిందన్నమాట. ఇక ఇది అంతా పక్కకి పెడితే అక్కడ వచ్చినటువంటి అభిమానులు కార్యకర్తలు ఇక మా బీజేపీ పార్టీకి వెళ్ళి ఇక ఎంపీ ఇతనే, మన ఆదిలాబాద్ జిల్లాకు ఇక ఎంపీ ఇతనే కాబట్టి ముందుకు ముందే మనము కంగ్రాచులేషన్ చెప్పడానికి ఫోటోలు దించుకుందామని ఇక ఆడ ఉన్నటువంటి మన నాగేష్ సార్ తోటి ఆడ అందరూ ఫోటోలు కూడా దిగిందన్నమాట. జాతీయ నాయకత్వం నన్ను ఆదిలాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మొట్టమొదటిసారిగా పనులు ఏమైనా తరచుగా ఢిల్లీ వెళ్లి ఆ కార్యక్రమాన్ని సాధిస్తామని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ మరొక్కసారి మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. ఏ పార్టీలో ఉన్నా ఆ రోజు నేను తెలుగుదేశంలో ఉన్నా, తక్కువ కాలం బీఆర్ఎస్ లో ఉన్నా, పార్టీకి సంబంధించినటువంటి విషయంలో వస్తే చాలా నిజాయితీగా నిబద్ధతతో పనిచేసే ఆ మనస్తత్వం ఈరోజు ఇక్కడ భారతీయ జనతా పార్టీలో చేరానంటే భారతీయ జనతా పార్టీ ఆది నాయకత్వం కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఏదైతే ఆశిస్తారో అదే విధంగా పనిచేస్తారు తప్ప వేరే రకంగా వ్యవహరించాలని చెప్పేసి సందర్భం నేను మనం చేస్తా ఉన్నాను. పార్టీ ఆది నాయకత్వానికి పార్టీకి కట్టుబడి ఉంటానని చెప్పేసి సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నా. ఎందుకంటే గతంలో మన నియోజకవర్గంలో కొందరు కావాలని చెప్పేసి కొంత మిస్లీడ్ చేసే కార్యక్రమాలు చేశారు. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఇంకో పార్టీకి ఓటేశారని చెప్పేసి చెప్పినటువంటి విషయం ఇక్కడ తరచుగా మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటే మనం చేస్తా ఉన్నా, ఆ రోజు ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పినట్టు విన్నా. ఈ రోజు ఈ పార్టీలో వచ్చాను, ఈ భారతీయ జనతా పార్టీ మన శుద్ధవాగులో దూకడానికి కూడా సిద్ధంగా ఉన్నా. కాబట్టి మీరందరూ కూడా అలాంటి విషయాలు అంటే కావాలని చెప్పేసి కొందరు దాన్ని క్రియేషన్ చేశారు కాబట్టి ఎందుకంటే రాజకీయాల్లో మీరందరికీ తెలుసు, చాలా మంది దాదాపుగా 20-30 సంవత్సరాల నుంచి మీరు రాజకీయాలు చేస్తా ఉన్నారు. 2002 అయింది. అదే మేము చంద్రబాబు నాయుడు గారితో ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నాం. చంద్రబాబు నాయుడు ఎంత మాట్లాడి తెలుసు, అదే మన ప్రధాని గురించి, అదే మన అమిత్ షా గురించి. ఎందుకంటే ఆ రోజు పరిస్థితుల్లో ఏ విధంగా మాట్లాడారో తర్వాత, ఎందుకంటే ఆ పరిస్థితులను బట్టి మరి నాయకత్వం ఇచ్చినటువంటి నేను ఇందాక చెప్పినట్టుగా భారతీయ జనతా పార్టీ కావచ్చు, నాయకత్వం కావచ్చు, మీరు ఏ విధంగా ఆదేశిస్తే ఆ విధంగా నేను ఉండడానికి నేను నిర్ణయించుకున్న తర్వాత ఎవరైనా ఎక్కడి నుంచి మారినా వాళ్ళ యొక్క సిద్ధాంతాలకు కట్టుబడి నేను 1999లో మిత్రపక్షంగా పనిచేసిన. మిత్రపక్షంగా నేనే అభ్యర్థి ఆ రోజు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ. 2004లో కూడా నేనే అభ్యర్థి భారతీయ జనతా పార్టీ, అదే మాదిరిగా తెలుగుదేశం పార్టీ కలిసి పనిచేసినాం. నా నియోజకవర్గంలో చాలా మంది పార్టీ మిత్రులందరూ కూడా ఉన్నటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఎవరు కూడా అలాంటి ఏమైనా ఉంటే మనసులో నుంచి తీసేయాలని చెప్పేసి, కావాలని చెప్పేసి సృష్టించే కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి దాన్ని తీసేయాలని చెప్పేసి సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఇప్పుడు
నేను నామినేషన్ ఇస్తే 7వసారి నేను 6 సార్లు అంటే 4 సార్లు ఎమ్మెల్యేగా 2 సార్లు ఎంపీగా పోటీ చేసిన 2 సార్లు మాత్రమే ఓడిపోయాను. అంటే 4 సార్లు నేను గెలిచిన. అదే మాదిరిగా స్థానిక సంస్థల్లో కూడా అప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో స్థానిక సంస్థలు ఎంపీపీ కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, మా రమేష్ అన్న తెలుసా అత్యధికంగా మా యొక్క నియోజకవర్గంలోనే ఆ పార్టీకి ఆ రోజు గెలిపించినటువంటి విషయం. అదే మాదిరిగా 96లో 98లో ఆ రోజు బై ఎలక్షన్స్ వస్తే, పార్లమెంటరీ ఎలక్షన్స్ వస్తే కూడా హైయెస్ట్ గా నా దగ్గర నుంచే మెజార్టీ తీసుకునేటువంటి విషయం. అంటే ఏ విధంగానైతే పార్టీకి ఇప్పుడు ఇందాక మా మయూరి గారు చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో బోర్డులో కూడా ఎప్పుడు రానటి విధంగా అక్కడ కూడా కార్యక్రమాలు జరుగుతాయనే విషయాన్ని, అంటే పూర్తిగా ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి పనిచేసే మరి మా దగ్గర నాయకత్వం కావచ్చు, మేము కావచ్చు, ఆ విధంగా కృషి చేస్తాం తప్ప ఏదో 1-2 సార్లు గెలిచిన తర్వాత మరి వాళ్ళందరి మీద పోస్ట్ చేస్తా ఉన్నారు, వాట్సాప్ లో పోస్ట్ చేస్తా ఉన్నారు, బహుశా మీకు వచ్చి ఉంటుంది. నా యొక్క రిజల్ట్స్ నా యొక్క ఏ విధంగా ఉన్నాయో, ఎవరైతే వాళ్ళు పోస్టులు పెడతా ఉన్నారో వారు ఏ విధంగా ఆశించి పెడతా ఉన్నారో ఒక్కసారి ఆలోచించాలని చెప్పేసి నేను మీ అందరికీ నేను కోరుతూ, ఏది ఏమైనా ఇక్కడ బైసాలో కావచ్చు, ముదోల్లో కావచ్చు, మీరు అందరూ మరి పరిస్థితుల్లో ఎప్పుడు కూడా ఏ ఇబ్బంది వచ్చినా, నియోజకవర్గంలో ఏ ఇబ్బంది వచ్చినా తప్పకుండా అన్నగారితో మేమిద్దరం కూడా అదే స్థాయిలో స్పందించడానికి మేము ముందుంటామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ నేను మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.